ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బువాన్ బండి అయితే దొరికిందనమాట. ఇక బండి బబ్బువాన్ బండి చెట్లలో పడేసి ఉన్నారు. అదే వాన్ బండి ఏడానా ఇది మూడోలో ఎన్నో అరే బెనా రా పట్టు 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 అరే రేపు రేపు ఇంకా తీసుకో. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బువాన్ బండి అయితే దొరికిందనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే శరతన ఒకసారి మీదికి రా ఒకసారి మీదికి రా వస్తానా ఒకసారి రా తెలియరా. సో గైస్ బండి లొకేషన్ అవన్నీ శరతనకు ఫోన్ అయితే వచ్చిందనమాట. సో మార్నింగ్ ఇప్పుడైతే ప్రెసెంట్ టైము వస్తున్నా ఒకసారి చూపి అది లొకేషన్ పంపించిండు చూద్దాం. సో గైస్ బండి అయితే వాళ్ళ దగ్గరనే ఉందంట. సో మాట్లాడారు. బండి బబ్బువాన్ బండి చెట్లలో పడేసి ఉన్నారు. సో ఈ లొకేషన్లో కనిపించింది అనమాట మనకు వచ్చేసి. వీళ్ళు బండి కనిపించింది అన్న ఇక్కడ రాంపేట నుంచి సర్వీస్ ఉంది కదా అక్కడ ఇక్కడ పక్కకి ఉన్నది. ఒకసారి ఉన్నాయన్నా చెప్పామన్నా శరదన్న అన్న ఇది బైక్ ది వీడియో పంపించిన అన్న ఒకసారి చూసి రెస్పాండ్ గా అన్న కొంచెం లొకేషన్. సో గైస్ వాళ్ళ లొకేషన్ కూడా పంపించారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను బాగా వస్తున్నా. ఇక ఇది పట్టుకోనండి టీషర్ట్ వేసుకో. గోపాల్కి లేవు గోపాల్. సో గైస్ చేసిన సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు బబ్బు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో బండి అయితే ఆడ ఇది ఏమంటారు చెట్లలో పడేసి ఉందన్నమాట. సో వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడితే అదే అంటాడు. వీడు ఏడున్నాడు అన్న వినరాడు. హలో బెనర్ ఎక్కడున్నావు? ఏడా తానకల ఏడా వచ్చేసిరా? వస్తున్నా పెట్టు అన్నే ఉండు వస్తున్నా. సో గైస్ ఇప్పుడైతే బబ్బు బండి దొరికిందంటే ఫుల్ హ్యాపీ అనుకోర్రి. సో టైం కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. టైం వచ్చేసి 5:28 అవుతుంది అనమాట. సో ఇక్కడ టైం చూడండి 5:28. రాత్రి నుంచి ఫుల్ ఫోన్లు వస్తున్నాయి. ఆయన ఫోన్ చేస్తున్నాడు. నాకు రెగ్యులర్ గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను ఇగ్నోర్ చేసిన తర్వాత వాట్సాప్ మెసేజ్ వీడియో. సో గైస్ మనం అదైతే వీడియో అయితే పెట్టినాం కదా సో ఇన్స్టాగ్రామ్లో. సో అది చూసి చేసిన అనమాట. దాంట్లో మనం ఫోన్ నెంబర్ అయితే పెట్టినాం కదా. సో చాలామంది అయితే టైంపాస్ చేసిరు. అంటే బండి ఈడుంది ఇప్పుడే కనిపించింది, ఇట్లా పోయింది అట్లా పోయింది అని చెప్పి చాలామంది చిన్న పోరోళ్ళు కూడా ఫోన్ చేసి కాచిగూడలో కనిపించింది, అమీర్పేటలో కనిపించింది అట్లా చాలామంది చాలా సతాయించారు. సో గైస్ ఫైనల్ అయితే మనకి బండి అయితే దొరికింది అన్న. లొకేషన్ ఏదన్నా లెఫ్టే కొట్టు. ఎయిటీన్ కిలోమీటర్స్ చూపిస్తుందన్నా. సో గైస్ బండి ఉన్న లొకేషన్ అయితే మనకు వచ్చిందనమాట. బగాయించానా? అరే వీళ్ళు తీసుకోబోతుండేనా బబ్బు గారికి కూడా? వన్ తీసుకురామని చెప్తామా బబ్బు గారికి? పోనీ ఇట్లా రైట్ కొట్టు. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నా గైస్. బండి అయితే దొరికిందనమాట. సో
బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వద్దు, కిందికి వెళ్ళి కొని బెన్నర్ వాళ్ళు ఆడ ఉన్నారంట. ఇగో నా ఫోన్కి ఇంకో లొకేషన్ పంపించేస్తున్నా, ఆ లొకేషన్ చూసుకొని నువ్వు వచ్చే, నేను బెన్నర్ బండెక్కి వెళ్ళిపోతా. సరేనా? నువ్వు గోపాల్ కార్లో వచ్చేస్తాం. కాళ్ళు ఎందుకన్నా, ఇప్పుడు టైం పడుతుంది కాళ్ళ రాని, వాళ్ళు లేగాలి కదా. ఇప్పుడు కిందికి వెళ్ళిపోండి. ఏదో ఫుల్ ఖుషి అయ్యా వీడియో చూడంగానైతే అయ్యో కాగితాలు ఆడలేవన్నా నాకైతే దావత్ బబ్బు అంతా నువ్వు కొట్లాడని ఇచ్చి దావత్ నువ్వు మొత్తం దొరికిపోయి కాలు చేతులు నీకెందుకు. ఇక వీళ్ళు ఈయనే ఉన్నాడు చూడు ముందట, బాబు అని బండి దొరికింది. అవునా? ఇక అదే వాన్ బండి ఏడానా మూలలో ఎన్నో అవునా? ఏడా ఏడుంది వాళ్ళ లొకేషన్ పంపించారు. ఏడా అన్నారన్నా, ఏడా లొకేషన్ ఏమో అన్నారు. ఇక దీంట్లో కూడా లొకేషన్ రాంపల్లి దాన్ని పోదాం. సన్నీ నువ్వు అటు ఎక్కువ, నేను ఈ బండి ఎక్కుతా, లేకపోతే ఇంకా జరుగు. నువ్వు నాకు లొకేషన్ చెప్పు, నేను పోతా. వేరే ఒకళ్ళు పంపించారు. సో గైజ్ వాడు పిచ్చోడు అయిపోతాడు బబ్బు వాడు ఇప్పుడైతే. ఏడుందంట బండి, నీ దానికి లొకేషన్ పంపించిన చూడు. ఏంది అరే అడ్రస్ ఉంది ఆ లొకేషన్, దానికి పోదాం. దొంగలు దొరకలే ఏమో నాకు తెలియదు, బండి వాళ్ళ దగ్గర. ఏమైందన్నా, ఏమన్నాడు? బండి దొరికింది, బండి అయితే ఇక్కడ ఉండేది, జల్దీ రండి అని చెప్పిండు. నేను దొంగ దొరికింది అవన్నీ లేదా 17 కిలోమీటర్స్ ఉన్నా. అదే పెట్టు, ఆ పెట్రోల్ ఉందా లేదా ఇప్పుడే ఓపించినా నీ దానికి లొకేషన్ పంపించిన చూడు. నీ దానికి లొకేషన్ ఏడున్నాడు గోపాల్? అరే కార్ తెచ్చిండా ఏడు? కార్ ఎక్కేసావా? ఈ బండి పెట్టారు, ఒకరు బండి పెట్టారు, కార్లో వచ్చారు. ఏమైంది, నా ఫోన్ వాడేసినా? ఆ బండి పెట్టే కార్లో వచ్చారు. ఇక ఈడ పెట్టే, ఏడైనా పెట్టాయి. వాడు బబ్బు అని తెచ్చినా అయిపోతుండే కదా అన్న. బబ్బు అని తీసుకొని వస్తారా? నేను లొకేషన్ పెట్టినా చూడు, ఆ లొకేషన్కి వచ్చారు. నేను వెళ్ళిపోతా, నేను ఒక్కరిని వెళ్ళిపోతా అన్న, వాళ్ళని తీసుకొని వచ్చారు. లొకేషన్ చూడు, లొకేషన్ ఎప్పుడు వచ్చినా నీకు కాల్ ఎప్పుడు వచ్చింది అసలు? నాకు కాదు, శరతనకు వచ్చింది. శరతన వచ్చి నాకు నిద్రలోకి వెళ్ళి లేపి అన్న బండి దొరికింది అంటే నేను నమ్మలే. అంటే మొన్న కూడా అట్లా అయింది కదా. ఏ టైంకి పంపించారు నీకు? ఏ టైంకి కాల్ చేసిరాడు అన్నకి? 3 బజే 3:30 బజే వేసిరేమో, నేను అవన్నీ అడగలే. అయితే ఇదేం శరతన వచ్చి లేపేసరికి నేను నమ్మలే ఫస్ట్. తర్వాత వీడియో ఉపయోగంగానే మనదే బండి అదే అని. ఎందుకంటే అట్లాంటి బండి ఏడ లేదు. సో గైస్ బండి అయితే దొరికింది. ఇక డేంజర్, ఇక బబ్బువాడైతే ఖుషి అయిపోతాడు అనమాట. లొకేషన్ చూడుగా, చూసినా స్ట్రైట్ ఒకటే రోడ్. చూస్తుండు లొకేషన్. వెళ్ళాం. సో గైస్ ఇక అందరు ఖుషి అనుకోరు, ఇక మొత్తం దావత్ వానికి. ఇక వాళ్ళు బుకింగ్ చేసిన పైసలు రిటర్న్ ఇస్తారా వినర్? బుకింగ్ చేసిన పైసలు రిటర్న్ ఇస్తారా? ఏమో మొత్తం ఇయ్యారు, కట్ చేసి ఇస్తారు పైసలు. గైస్ ఫైనల్లీ బండి అయితే దొరికింది. ఏమన్నా ఇన్ని రోజులు ఆగా బండి బుక్ చేసినాక బండి దొరికింది. చూడు స్ట్రైట్ ఆ లొకేషన్. బోడుపల్
అందరు ఖుషి అయిపోతారు ఇక. నేను అప్పుడే చెప్పినా నీకు అన్న దొరుకుతుందా బండి, ఒక్కటే బండి ఉందని హైదరాబాద్లో, అది ఎవ్వరి దగ్గర లేదా. నాకు కూడా తెలుసు దొరుకుతుందా అని. మళ్ళీ నీకు అప్పుడే చెప్పినా నేను దొరుకుతానా అని చెప్పి కాలి పిలిగా బండి బుక్ చేసినావు. లెఫ్ట్ వాడు మళ్ళీ ఇట్లా వేస్తుండు, వాళ్ళ అమ్మకి మొత్తం ఆగం చేసి వాడేస్తుండు. సో గైస్ బాబు బండి ఇట్లా హ్యాపీ అనుకోరి నేనైతే. అరే నేను వండుకోయి కూడా 2 గంటలు అవుతున్నాయి. లెఫ్ట్ సో గైస్ బండి వెళ్ళా మొత్తం గుంతలు పెద్ద దావత్ అనుకో ఇక బండి దొరికిందంటే. ఎన్ని కిలోమీటర్లు చూడు ఇంకా. ఈ రాంపల్లి ఏడవా? రాంపల్లి ఆడ పోవాలా, కట్కసరి దాటినాక లెఫ్ట్. అరే వెళ్ళకూడదు, నీళ్ళు పడతాయి వెళ్ళకూడదు. పోనీ అయ్యో బాబు వాళ్ళ ఇంట్లో అందరు. అది కాదు ఇప్పుడు వాడు ఇక చూడాలా వాడి ముఖంలో ఆనందం, వాడి ముఖంలో ఆనందం చూడాలా అంటున్నా. ఎవరి ముఖం? బాబు అని ముఖంలోనా? అది కాదు, ఫోన్ చేస్తారు. ఎవరు వేస్తారు? నంబర్ ఏంది చూపి. అన్న నంబర్ లేపు శరతన లేపు అనుకు, లేపు ఒకసారి లేపు. హలో ఎవరు? హలో అరే వస్తున్నాను చెప్పు. ఆలే అనుకుంటా. హలో వస్తున్నాం ఆడికే వస్తాం, దారిలో ఉన్నాం. బండి ఉందా అడుగు. బండి ఉందా అదే సార్ నువ్వు అన్నాడు వస్తున్నాం. ఉందంటానా? వచ్చేసినాం ఆల్మోస్ట్ 5-10 minutes వస్తాం. 5 minutes వస్తున్నామని చెప్పు. ఇంకా 12 kilometers ఉంది. వస్తున్నాం. సో గైస్ వాళ్ళు ఫోన్ చేసారు బండి వాళ్ళు అనమాట. వీళ్ళు మనం వీడియో పెట్టినాం కదా, ఇక్కడ ఎత్తుకుతున్నాం అది ఇది అని చెప్పి అట్లా తీసుకొని పడేసిరేమో బండి. సర్చ్ చేస్తారు ఎత్తుకుతారు అది ఏమో. కానీ నిజంగా నువ్వు వీడియో పెట్టినావు అనుకో, నీ అమ్మ అన్ని దొరికేస్తాయి. చాలా మంది ఎందుకు పెట్టిరు, వాడు హుషారైపోతాడు అని చాలా మంది అన్నారు. నేను కూడా అట్లనే అనుకున్నా. కాదు భయపడతారు, తీయరాని హుషారు కావడం కాదు, భయపడతారు. అరే ఇదేం రాబోయే స్టోరీ అని. సో గైస్ బండి ఏంది నేను అయిపోయింది దాని పాటలు అట్లా తీసేసారు, లేకపోతే బయట తీయరు అనుకున్నాను. అంటే కామెంట్ పెట్టినప్పుడు అనుకున్నా నేను ఏమని, అరే మనం హుషారు చేసేసినాము వానికి ఇక బండి తీయాడు అది ఇది అనుకున్నాము. కానీ దొరికిపోతామేమో అనుకొని పడేసిరో ఏం చేసిరో మనం. కానీ ఎంతో భయపడుంటారా ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు పక్కా చూసుంటారు. వీడియో చూస్తారు. అది పరేషాన్ బాయ్స్ బండి మళ్ళీ ఎట్లుంటుంది. కానీ అందరు బబ్బువానికి చెప్పినా నేను, అరే బబ్బు ఎన్ని రోజులైనా ఉండనిరా, ఇన్ కేస్ బండి డిస్మాండిల్ చేస్తేనే దొరకదురా, ఇన్ కేస్ బండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుందిరా అన్న. వెళ్ళవు వాడిగా రాదు దొరకదు అట్లా ఫిక్స్ అయిండు. ఎవరు డ్రైవింగ్ ఉన్నా కాల్ చేస్తా.
చేసినాం ఇట్లానే. గైస్ పొద్దున ఎండ చూసినావా అని ఎట్లుందో, అందుకే పొద్దున తిరగలేమని చెప్పి రాత్రి తీసుకొని తిరగడానికి పోయినాం బండి. వాడు పిచ్చోడు అవుతాడు ఇప్పుడు. వానికి చెప్తామా వద్దు, లేకపోతే ఒక పని చేయమను, వానికి వద్దు బండి దొరికింది వానికి చెప్పకని చెప్పు, లేకపోతే బాబు వానికి చెప్పకని చెప్పు, వానికి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటావు? అంటే పిలిపించేద్దామా? ఏది ఢిల్లీ ముంగడికి వద్దని చెప్పాలా? లేకపోతే వద్దని చెప్తాం. ఎందుకు మనకి సర్ప్రైజ్ ఇద్దాం కదా, బండి దొరికింది. కానీ వీడియో పెట్టినా కూడా తెలిసిపోతుంది. రాని 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 ఏం చెప్పక రాని అని. అక్కడ బాత్రూమ్ కూడా దెబ్బ వచ్చేసి. ఇంకెంత దూరమ్మా? చూడు ఎన్ని కిలోమీటర్ చూడు. 7. ఎంత దూరం తెచ్చిరా ఆ బండి? అరే ఆటో గుసాయించేసి లోపలికి అవ్వ. యాక్సిడెంట్ అయింది, కొట్టుకుంటుంది. మెల్లగా పోనీ ఇక్కడ కార్లు గిర్లు అడ్డం వస్తాయి. ఇంకా ఎన్ని కిలోమీటర్ చూడు. ఎన్ని కిలోమీటర్స్ రా? ఇంకా ఎన్ని కిలోమీటర్స్ చూడు అంటే, ఇంకా ఎన్ని కిలోమీటర్స్? ఇంకా 4.9. అరే ఇటు అటు చూడ ఎట్లా పోతారు. ఇంకా ఇంత దూరం చూడు, ఇంకా ఇంత దూరం ఉంది చూడు. 2.9 కిలోమీటర్స్. ఇంకా 2.6 కిలోమీటర్స్. ఎట్లా కిందికి పైనకెళ్ళి ఇట్లానే పైనకెళ్ళి డైరెక్ట్ ఇట్లా స్ట్రైటా? ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ కనిపిస్తుందిగా, లెఫ్ట్ కనిపిస్తుందిగా. ముంగడికెళ్ళి లెఫ్ట్ వెళ్ళావు. ఏది ఇదే అనుకుంటా, 100 మీటర్స్ ఉంది. అరే ఈడేడు ఉన్నది నా బండి, ఇంత పొద్దున్నా.
రైటా? లెఫ్ట్ 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 ఇదే 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 ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేస్తాం అరే ఏడా ఎవరు కనిపిస్తలేదు నేనే అనుకుంటా ఆపిడా అరే ఓ బండి అరే ఆగు, నాకు పడేస్తున్నాయి కదా. నువ్వు ఎట్లా కూర్చున్నావు? సో గైస్ ఫైనల్లీ అరే బెనర్ ఆగు, పట్టు పట్టు పట్టు. అరే లేపు లేపు వెంకకి తీసుకో. నువ్వు ఎట్లా కూర్చున్నావు బండి? అరే మొత్తం అది చేసేసారు. అయ్యో